తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం మరి వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత ప్రార్థనలోనికి వెళదామండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము. ఈ రాత్రి కాలంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుకుందామండి. మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుకుందామండి. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసువి కాక విశ్వాసువై ఉండిమనెను. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఆయన మనతో అంటే ఆనాడు తన శిష్యుడైన తోమాతో మాట్లాడిన దేవుడే ఈరోజు మనతోనూ కూడా దేవుడు మాట్లాడగలుగుతున్నాడు. ఎందుకు అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. అందుకనే అనాది కాలం నుండి దేవుడు తన ప్రజలతో తన దైవజనులతో మాట్లాడుతూ తను చేయబోతున్న కార్యాన్ని ఆయన తెలియచేస్తూ, లేకపోతే వారు ఎలాగ ఉండాలో ఆ విషయాలను ఆయన తెలియచేస్తూ దేవుడు ఆ రీతిగా దేవుని యొక్క ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. అందుకనే ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ మొదటి అధ్యాయము 1వ వచనంలో అంటాడు, నానా సమయంలో మన పితరులతో మాట్లాడిన దేవుడే ఈ సమయంలో యందు కూడా ఈ దినముల అంతముందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటాడు ఆయన. కాబట్టి ఈ యొక్క మరి రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మనతో మాట్లాడగలిగిన వాడాయన. ఈ రాత్రి ఆయన మనతో ఏమని మాట్లాడాలని అనుకుంటున్నారు అంటే ఆయన అంటున్నాడు, నువ్వు అవిశ్వాసువు కాక విశ్వాసమై ఉండుమని చెప్పాను అంటున్నాడు ఆయన. ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు అవిశ్వాసువు కాక విశ్వాసిగా ఉండు అంటున్నాడు ఆయన. ఆయన ఎవరికి చెప్తున్నాడు? ఏదో దేవుని ఎరగలేని వారికి కానీ, లేక అన్యజనులైన వారికి కానీ, లేక ఆనాడు తన వాక్యాన్ని వింటున్న ప్రజలతో కానీ అని చెప్తలేదు. తనతో పాటు ఉంటూ 3.5 సంవత్సరాలు తనతో పాటు తిరిగి 12 మందిలో ఒకడిగా చేర్చబడిన తోమా అనే ఒక అపోస్తలుడితో తన శిష్యుడితో చెప్తున్నాడు ఆయన, తోమా నువ్వు అవిశ్వాసువు కాక విశ్వాసిగా ఉండు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ఈ రెండింటిని మనం తెలుసుకోవాల్సిన వారికి ఉంటున్నాం. అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, విశ్వాసి ఎవరు, అవిశ్వాసి ఎవరు. ఈ యొక్క కారణాలు అంటే ఈ 2 విధాలుగా ఉండే మనుషులు అనాది కాలములో నుండి కూడా బైబిల్ గ్రంథంలో ఆత్మానుసారులు, శరీరానుసారులు, అవిశ్వాసులు, విశ్వాసులు, నీతిమంతులు, అనీతిమంతులు అనే జాబితా ఈ 2 సమానంగానే వెళ్తున్నాయండి. కానీ ఎక్కువగా మరి దేవుణ్ణి అవిశ్వాసంగా అనీతిమంతులుగా మరి జీవించే వాళ్ళే ఈ లోకంలో ఎక్కువ ఉంటున్నారు. దేవుడి కోసం జీవించే సంఖ్య ఎప్పుడూ తక్కువగానే కనపడుతుంది. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈ రాత్రి మరలా చూపిస్తాను ఆ మాటను. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమా 9వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం అండి. 9:27. మరియు ప్రభువు తన మాట సమాప్తి చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల యొక్క సంఖ్య
సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడును. ఇశ్రాయేలు కుమారుల యొక్క సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉందట, కానీ అందులో శేషం మాత్రమే రక్షించబడుతున్నారు. లెక్క అయితే చాలా ఉంది, శేషం మాత్రం చాలా కొంచెం మంది మాత్రమే ఉంటున్నారు. నేటి దినాలలో కూడా యేసు ప్రభువారి యొక్క బిడ్డలుగా పిలువబడేవారు ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు. దేవుని కొరకు ఇష్టమైన జీవితాన్ని జీవించే వారిని చూస్తే, ఆయనకు మాదిరికరమైన జీవితాన్ని జీవించే వారిని చూస్తే బహు కొద్ది మందిగానే కనబడుతున్నారండి. అందుకనే ఈ రాత్రి దేవుడు కూడా మనతో మాట్లాడేది ఏంటంటే, నువ్వు అవిశ్వాసువు కాక విశ్వాసుగా ఉండు, విశ్వాసముతో జీవించాలి. అవిశ్వాసుకి విశ్వాసకి ఈ రెండిటికి మనం భేదాన్ని తెలుసుకోగలిగితే అవిశ్వాసులు అనేవారు ఎలాగుంటారు, విశ్వాస అనేవారు ఎలాగుంటారో తెలుసుకోగలుగుతాం. నేటి దినాలలో అవిశ్వాసులు విశ్వాసులు రెండూ కలిసే ఉంటున్నారు. ఎవరు అవిశ్వాసి ఎవరు విశ్వాసి ఈ రెండిటికి తేడా తెలుస్తలేదండి. ఎందుకంటే వీరందరూ దేవుని ప్రజలతోటే, అంటే వీరందరూ దేవుని యొక్క మందిరానికి వస్తూ అందరూ ఒకలాగే జీవిస్తున్నారు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఎవరు నావారు ఎవరు నావారు కారు. ఇది ఎప్పుడు తేలుతుంది అంటే యుగ సమాప్తి యందు కనబడుతుంది. మనందరికీ కూడా తెలుసు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన చెప్పింది అంటే, చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తన కుడివైపు ఉన్న గొర్రెలను చూపిస్తూ తన వెడవైపు ఉన్న మేకలను చూపిస్తూ వాళ్ళ ఇరువురి గురించి చెప్పాడనమాట. గొర్రెలు ఎలాగున్నాయి, మేకలు ఎలాగున్నాయి. అలాగే యేసు ప్రభువారు ఇంకా కొన్ని ఉపమానాలు చెప్పాడు. గోధుమలు గురుగులు ఈ రెండు కలిసి పెరుగుతున్నాయి. ఎప్పుడు దాకంటే కోత సమయం వరకు. అలాగే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడ్డానికి నీతిమంతుల్ని అనీతిమంతుల్లో నుంచి వేరు చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా కలిసే ఉంటారు. కానీ ప్రభు యొక్క రాకడ సమయం వచ్చినప్పుడు కానీ, ప్రభు తన ప్రజలను తీసుకెళ్ళవలసి వచ్చినప్పుడు కానీ అనీతిమంతుల్లో నుంచి నీతిమంతులను తీసుకెళ్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈనాడు చాలామంది చెప్తున్నారు, ఎవరు నిజమైన క్రైస్తవులండి, ఎక్కడున్నారు, ఉన్నారంటారా నిజమైన క్రైస్తవులు, ఏమో అందరూ ఒకలాగే కనబడుతున్నారు మాకు అంటున్నారు. నిజమేనండి, ఈనాడు క్రైస్తవులు అనేవారు అందరూ ఒకలాగే కనపడుతున్నారు. ఎందుకంటే అందరూ బైబిల్ చదువుతున్నారు, అందరూ బైబిల్ పట్టుకుంటున్నారు, అందరూ గుడికి వెళ్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. మరి ఎవరు దేవుని బిడ్డ కారు అని ఎలా చెప్తావు? కానీ ఎలా చెప్తావు అంటే, జీవము కలిగిన వారు ఒకలాగుంటారు, జీవము లేని వారు ఒకలాగుంటారు. అర్థమైందా? అందుకని దేవుని బిడ్డలు ఎవరు అంటే జీవము కలిగిన వారు. అందుకని ఎవరైతే యేసు ప్రభు యొక్క జీవాన్ని కలిగి ఉన్నారో, జీవము కలిగిన ప్రతి వ్యక్తి చలించగలుగుతాడు. జీవము లేని వారు చలించలేరు. వాళ్ళు మృతమైపోయారు. కాబట్టి వాళ్ళకి ఎన్నైనా సరే వాళ్ళ యొక్క మనస్సాక్షి లేక వారి యొక్క అంతరాత్మ వారిని ఎంతగా హెచ్చరించినా వీళ్ళు మాత్రం చనిపోయిన వారు. అందుకనే బైబిల్ గ్రంథాలు అంటారు, వీళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి తప్పని తెలియదా? తెలుసు. వాళ్ళకి తప్పని తెలుసున్నప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, తప్పు అని చేయకుండా మనం ఉంటే మనం ఎలా బ్రతకగలం? ఈ లోకంలో మనం ఎలా జీవించగలం? మనం బ్రతకాలి అంటే, మనం జీవించాలి అంటే తప్పదు, ఇవన్నీ చేసుకుంటూ పోవలసిందే. ఇది తప్పు, అది తప్పు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్తే ఎవరు అలా ఉండగలరు? ఒకవేళ వాళ్ళు లేకపోతే ఎలా మనం బ్రతకగలం? అదే కదా ఈనాడు చాలామంది బోధకులకునే సమస్య ఏంటంటే, ఎందుకు అంత గద్దించి అంత మరి ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు వాక్యాన్ని చెప్తలేదు? ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్నే కానీ చెప్తే మందిరంలో ఎవరు విశ్వాసులు నిలవరండి, ఎవరు కనపడరు. ఎంతమంది ఉంటారు తెలుసా? వాళ్ళు జల్లెడు పడితే చాలా తక్కువ మంది. నేను ఒకసారి చెప్పాను మీకు, ఒకసారి నేను విజిటింగ్కి వెళ్తే ఆ విజిటింగ్లో ఒక పెద్ద బోధకుడైనమాట. ఈ నర్సీపట్నంలో చాలా పెద్ద బోధకుడైన, ఒక 5-6 సంఘాలు నర్సీపట్నం లోకల్లోనే ఉన్నాయి ఆయనకి, అంత పెద్ద ఆయన. సరే నేను వెళ్ళిన తర్వాత, నేను అక్కడ వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళకి ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన
సరే పాస్టర్ గారు వచ్చారని వాళ్ళు కుర్చీ వేశారు, కూర్చోబెట్టారు. ఆయన కూర్చోబెట్టిన తర్వాత మీరు వచ్చారా అన్నాడు. అవునండి, నాకు బాగా తెలుసు, ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, కానీ నేను రాలేకపోయాను, ఇప్పుడు నేను ప్రభు చిత్తమైంది, ఇప్పుడు వచ్చాను అన్నాను. సరే అలాగేనండి అని ఆయన చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమండి, మీరు బక్సింగర్ ఫెలోషిప్ అంటారు చూసారా, మీకు చాలా అహంకారం ఎక్కువండి, గర్వం ఎక్కువండి అన్నాడు ఆయన. అదేంటంటే అంత మాట అనేసారు అన్నాడు. మీరు ఏ సేవకుడిని మీ మందిరంలో కూడా రానివ్వరు, గుమ్మం పెట్టి కూడా ఎక్కనివ్వరు. మీరు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానన్నా సరే ఎవరు ఎక్కనివ్వరు, గుమ్మం పెట్టి కూడా ఎక్కనివ్వరు మీరు. అదేంటి, ఒక దేవుని సేవకుడు మీ ఇంటికి వచ్చాడు అంటే ఒక తోటి సేవకుడిగా ఆహ్వానం చేయాలి కదా, అలా చేయరండి. మీకు ఎంత గర్వం తెలుసా, మీరే సేవకులు అంటారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరూ సేవకులు కారు అంటారు. మీకున్న అహంకారం అదొకటే, మీరే నీతిమంతులు, మీరే పరలోకం వెళ్తారట, ఇంక మేము ఎవరు వెళ్ళమా, మేము అందరం దేవుని సేవ చేస్తలేదా? ఆయనకి కోపం ఉన్నంత వరకు మాట్లాడాడు. నేను ఒకటి అన్నాను, అదేంటంటే అలాగనేసారు, మీ మీద మాకేమీ ద్వేషం లేదే. సరే నేను చెప్తాను, మీరు ఇన్ని అన్నారు కదా, నిజంగా మీరు దేవుని సేవను దేవునికి తగినట్లుగానే సేవ చేస్తున్నారా? మీరు బాప్తీసం ఇచ్చిన వాళ్ళందరూ ఇలాగ ఉన్నారా? నేను చూపించమంటారా అని ఆయన నేను ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమండి, మీలాగానే బాగు చేస్తే మా గుళ్ళో ఎవరు ఉంటారో తెలుసా? చచ్చిపోయి ముసలమ్మలు 2-3 ఉంటారు అంతే. మా గుళ్ళోకి ఎవరు మిగులుతారో తెలుసా? ఎవరూ ఉండరండి, అందరూ పోతారు. ఆయన సంఘం ఎంతో తెలుసా? నర్సీపట్నంలో 200 మంది 300 మంది సంఘం. మీలాంటి బోధ చేసామనుకోండి, మా గుళ్ళో ఎంతమంది మిగులుతారంటే 2-3 మిగులుతారండి, అంతకంటే ఎక్కువ మిగలరన్నాడు. ఏమండి, దేవుడు రాజ్యాన్ని తీసుకెళ్ళి 2-3 అనేది కాదు, నువ్వు తీసుకెళ్ళేది 2-3 నువ్వు గొప్పవాడివే. పొల్లుని ఎందుకు పోగేసుకోవడం అంటే, ఏమండి వాళ్ళు లేకపోతే మేము ఎలా బతకగలం? మీలాంటి బోధ చేస్తే మేము బతకలేమండి, మేము ఎలాగే బతుకుతాం అని చెప్పేసి వాళ్ళకి ప్రార్థన చేసేసి వాళ్ళు ఇచ్చేది కానుకేది పట్టుకుని పోయాడు అంతే. నిజమేనండి, ఈ రోజుల్లో వాక్యం ఉన్నట్లుగా కానీ చెప్పారు అంటే విశ్వాసులు ఎవ్వరూ కూడా నిలబడలేరు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రజలు అనే వారికి ఎప్పుడూ కూడా దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించమని చెప్పకూడదు. మరి ఎలాగుండాలా? మీరు ఎలాగున్నా పర్లేదు, సగం లోకం సగం దేవుడు, మీ ఇష్టం, మీరు ఎలా బ్రతికినా పర్లేదు, కానీ మీరు దేవుడికి ఇవ్వాల్సినవి మాత్రం మీరు ఇవ్వాలి. దేవుడు మందిరానికి రండి అంతే. ఈ భూమి మీద ఉన్నంత వరకు మీరు ఈ పని చేస్తే చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తారు. అది ఎలాగ వద్దండి, అది అసాధ్యం. అందుకని దేవుని వాక్యాన్ని ఎందుకు కలవరపడుతున్నారు? ఎవరు నిజమైన వారు, ఎవరు నిజమైన వారు కానీ ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ క్రియలే చెప్తాయండి. అందుకని దేవుని ప్రజలకి ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు దేవుని బిడ్డలు కారు అని ఎలా తెలుస్తుంది అంటే వారు తమ క్రియలను బట్టి చెప్పేయచ్చు, వీరు పలానా వారు, వీరు పలానా వారు. అర్థమైందా? కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలు అనేవారు లోక సంబంధమైన క్రియలను లేక లోక సంబంధ పద్ధతిని అనుసరించేవారు కాదు. మనకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఎన్నోసార్లు చెప్తాడు, ఈ లోకములో ఉన్న వాటిని మీరు అనుసరించకూడదు, మీరు వేరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు అని చెప్తున్నారు. కానీ నేటి దినాలలో బోధించే వాళ్ళే చేస్తున్నప్పుడు ఇంక వినేవాళ్ళు ఏం చేస్తారండి? వినేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అందుకనే ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, మత సంబంధమైన క్రైస్తవులుగా ఉండిపోయారు, బ్రతుకు మారని క్రైస్తవులు, ఆచార సంబంధమైన క్రైస్తవులు. ఆచారాలు అనేవి ఎలాగే ఉంటాయంటే వీళ్ళన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ వారిలో మాత్రం జీవము లేదు. అందుకని నిర్జీవమైన వాటిని విడిచిపెట్టాలి, జీవము లేని వాటిని వదిలేయాలా. అంటే మీరు చూడండి, ఒక చనిపోయిన వ్యక్తి, ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన వ్యక్తి యొక్క రూపం మారదు, అలాగే ఉంటాడు. ఎప్పుడుకు మారుతాడు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఇలా రోజులు పెరుగుతునేటప్పటికీ చనిపోయిన యొక్క శవంలో నుంచి దుర్వాసన కొట్టడం ప్రారంభిస్తుంది, అది కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే అది కుళ్ళడం ప్రారంభించిందో శరీరంలో అన్ని భాగాలు ఇంక విడిపోవడానికి ప్రయత్నం చేస్తాయి, అది పాడవడం ప్రయత్నం చేస్తుందండి. అదే జీవం కలిగిన వాడు అనుకోండి, వాడి శరీరము చలనము కలిగింది కాబట్టి ఏది తగిలినా, ఏది తన శరీరం మీద వాలినా వెంటనే దాని స్పర్శ ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు దేవుని వాక్యము చేత సంధించబడేవారు. ఏ వాక్యాన్ని వింటున్నారో విన్న వాక్యాన్ని వెంటనే వీరి జీవితానికి అప్లై చేసుకునేవారు, అనుసరించడానికి ఇష్టపడేవారు. జీవము లేనివారు ఎంత వాక్యాన్ని విన్నప్పటికీ కూడా
అది వారి జీవితంలో కార్యసాధకం అనేది చేయలేదండి. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన కొరకే మనం వచ్చాం. కాబట్టి విశ్వాస అనేవారు ఎలాగుంటారు, అవిశ్వాసి అనేవారు ఎలాగుంటారు, ఈ రెండు విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవిశ్వాసులే ఈ లోకంలో ఎప్పుడు కూడా మెజారిటీ. లోకంలో ఎప్పుడు కూడా దేవుని ప్రజల కంటే నామకార్థమైన జీవితాన్ని జీవించే వాళ్ళే ఎక్కువ కనబడతారు, వీళ్ళు ఎక్కడైనా సరే. అందుకనే ఈ రాత్రి దేవుడు మనతో ఈ విషయాన్నే తెలియచేయాలనుకుంటున్నాడు. నువ్వు అవిశ్వాసము కాకుండా ఒక విశ్వాసం కలిగిన వ్యక్తిగా బ్రతకడానికి ప్రయత్నించేయి. ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా నిజంగా మనం విశ్వాసులము అయితే దేవుడి మీద మనకు నమ్మకం ఉందంటావా? మన దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్ముతున్నావా? నా బ్రతుకులో ఎలాంటి సమస్యలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు గుండా మనం వెళుతున్నా, వీటన్నిటిలో మన దేవుడు మనల్ని విడిపించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు, ఆయన మనం నమ్మగలుగుతున్నామా? అదే ఒక విశ్వాసకున్న నమ్మకం ఏంటంటే నాకు దేవుడున్నాడు. ఒక అవిశ్వాసకు ఏంటంటే దేవుడి మీద నమ్మకం ఉండదు. ఈ లోక సంబంధమైన ఆస్తుల మీద, డబ్బు మీద, అధికారం మీద, జీవనోపాధి అయినా అతని బ్రతుకుదేరు కొరకు ఏదైతే ఉపయోగపడుతుందో వాటిని నమ్ముతారు. చూడండి, లోకములో ఉన్నవాళ్ళు ఈ రోజున వాళ్ళు పోషించబడుతున్న వస్తువులను కానీ, వారి యొక్క వ్యాపారం చేస్తున్న వారి షాపుల్లో కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రతిరోజు వాటికి పూజ చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తారో తెలుసా? నేను ఒకరోజు ఉదయాన్నే నాకు ఒక సామాన్లు కావాల్సి వచ్చి నేను బయటికి వెళ్ళినప్పుడు అది 9:09 అన్నమాట. అప్పుడే ఆయన షాప్ తీశాడు. ఆయన అన్నాడు, సార్ ఒక 5 నిమిషాలు ఆగండి, మీరు అడిగింది నేను ఇస్తాను, నేను కొంచెం పూజ చేసుకోవాలి అన్నాడు. ఏంటి సార్ రోజు చేస్తారా అని అడిగాను. సార్ మీకు షాపు తీసినప్పుడల్లా మేము పూజ చేయాలండి మా దేవుడికి అన్నాడు. ఎందుకు చేయాలా అని అడిగాను. ఇదేంటండి, ఈ షాపు వల్లే మేము బ్రతుకుతున్నాం, మా ఆధారం ఏంటో తెలుసా? ఈ షాపే లేకపోతే మేము ఎలా బ్రతకగలం? ఈ షాపు వల్ల మేము బ్రతుకుతున్నాం కాబట్టి మరి ఆ షాపు వల్ల మేము బ్రతుకుతున్నప్పుడు దాన్ని మేము పూజ చేయొద్దా అన్నాడు. అలాగా, సరే అండి చేయండి అన్నాను. ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ ఆ బొమ్మ దగ్గర ఉన్న వస్తువులు తీసాడు, నీళ్ళేసి కడిగేశాడు, కొంత పసుపు కలిపాడు, అక్కడ పెట్టాడు, అగరొత్తులేసి వెలిగించాడు, ఆ దేవుడి దగ్గర తిప్పాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈయన అంటే క్యాష్ కౌంటర్ దగ్గర డబ్బులు దాసాయి, ఆ కౌంటర్ దగ్గరకు వచ్చాడు, వాటికి పొగేశాడు, మళ్ళీ కౌంటర్ మూసాడు, అగరొత్తులు పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాడు. ఇప్పుడు చెప్పండి సార్ అన్నాడు. నేను అన్నాను, మరి దేవుడికి అగరొత్తులు పొగేశారు కానీ మరి క్యాష్ పెట్టుకు ఎందుకు వేశారు? డబ్బు అండి బాబు, అది దేవుడది, దానికి కూడా మేము పొగేయాలి, లేకపోతే ఎలా బతుకుతాం? ఎలాగుందో తెలుసా? ఈరోజు వాళ్ళు బ్రతికేది ఏంటంటే వాటి వల్ల బ్రతుకుతున్నారు కాబట్టి వాటికి వాళ్ళు అలా చేస్తారు. కానీ మనం అలా చెయ్యం. మనం దేవుడికి దేనికి దండం పెట్టం, దేవుడికి దేనికి కూడా మనం ఏది కూడా మనం అర్పించం, మన దేవుడికి తప్ప. ఎందుకంటే మనం దేవుడి వల్ల బ్రతుకుతున్నాం, ఈ లోకంలో దేనివల్ల బ్రతుకుతా లేదు. అర్థమైందా? అందుకని అంటున్నాడు మన ఆధారమే దేవుడు. ఒక విశ్వాసకు ఆధారం ఎవరు అంటే దేవుడు. ఒక అవిశ్వాసకు ఆధారం ఏంటంటే లోకం. ఈరోజు విశ్వాసకి అవిశ్వాసకి తేడా ఏంటంటే అవిశ్వాస లోకం మీద ఉన్న వాటి మీద ఆధారపడతాడు, దేవుని బిడ్డ అనేవాడు దేవుడి మీద ఆధారపడతాడు. దేవుడి మీద ఆధారపడడం వల్ల ఈ లోకంలో సమస్యలు అంటే త్వరగా మనం పైకి అభివృద్ధిలోనికి రాలేం. ఎందుకంటే దేవుడు చేసేది ఏదైనా సరే ఒక మానవుడు చేసినట్లుగా చేయడు. ఆయన ఆలోచన, ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశాలన్నీ వేరు. మానవుడి యొక్క ఆలోచన, మానవుడి యొక్క ఉద్దేశాలు, మానవుడి యొక్క తలంపులు వేరు. అందుకని బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, యెషయా గ్రంథము 55 అంటాడు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ త్రోవుల కంటే నా త్రోవులు ఎంతో వేరు చేయబడిన వెత్తైనవి. నాలాగా మీరు ఆలోచించలేరు, మీలాగా నేను ఆలోచించను. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించిన ఒక దేవుని బిడ్డ లేక ఒక విశ్వాసి అనేవారు దేవుని మీదే ఆధారపడేవారు. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాల గుండా వెళుతున్నా, ఎన్ని అవసరతలున్నా వారు దేవుడి మీద ఆధారపడతారు. ప్రభువా, నాకు నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వే నా ఆశ్రయము, నేను వెళుతున్న పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి, నేను ఇలాంటి సమస్యల్లో ఉన్నాను,
నన్ను విడిపించగలిగిన వారు, రక్షించగలిగిన వారు నువ్వు తప్ప నాకెవరూ లేరు, నీవే నాకు సహాయం చేయాలి తండ్రి అని నిజంగా దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పక సహాయం చేసేవాడండి. మీకు ఒక మాట చెప్తాను, ఈరోజు ప్రభుత్వం ఉద్యోగం కావాలి అంటే ఎంత పోటీ ఉందంటారు మనకు తెలుసు కదా. ఎంత పోటీతత్వం అంటే మామూలు పోటీతత్వం కాదు ఈరోజు ఉద్యోగం కొరకు. ఈరోజు ఇంకా అన్ని అవయవాలు అన్ని రకాలుగా అంత జ్ఞానం తెలివి ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావడమే అంత కష్టమైతే ఇంకా ఏదైనా అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళు కొట్టగలరంటారా? చాలా కష్టం, చాలా కష్టం. నాకు ఒక ఆయన తెలుసు, ఆయనకి 2 కళ్ళు పోయాయి అన్నమాట. 2 కళ్ళు కనపడవు ఆయనకి. ఆయన మేము ఎప్పుడు కలిసినా అనేవాడు, అన్న నా ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, నా ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అనేవాడు. బ్రదరు, ఈ రోజుల్లో కళ్ళు ఉన్న వాళ్ళే ఉద్యోగం కొట్టడం గొప్ప అంటే మీరు కళ్ళు లేని వారు ఎలా ఉద్యోగం కొడతారు బెదరు అంటే, అన్నా దేవుడికి అసాధ్యం ఏముందన్న, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు దేవుడు, మీరు ప్రార్థన చేయండి అనేవాడు. ఏమో ఆయన నమ్మకం, మరి మనం ఎందుకు కాదనలా. సరే బెదరు తప్పగా ప్రార్థన చేస్తామనేవాళ్ళు. సరే ఆయన కళ్ళు లేకపోయినా ఆయన డిగ్రీ పూర్తి చేశాడు ఆ బ్లైండ్ స్కూల్లోనే. డిగ్రీ అయిన తర్వాత మరి పీజీ చేశాడు ఆయన. బెదరి ఎలా చదివేస్తున్నారు బెదంటే, ఏముందన్నా మా పుస్తకాలు మా స్టడీ అంతా వేరుగా ఉంటుంది, ఇప్పుడు నేను పీజీ చేశాను, ఇప్పుడు నేను ఉద్యోగానికి అర్హుడినన్నా అన్నాడు. ఇంత పోటీతత్వంలో ఉద్యోగం ఎక్కడ కొట్టగలవు బెదరు అంటే, భలే చెప్పారన్నా, మాకున్న కోట మాకుంటుంది, అలాగని నేను ఒక్కడనే కాదు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు. సరే ప్రార్థన చేయమన్నారు, చేస్తున్నావు. ఆయన కూడా ప్రార్థన ఎక్కడ కనపడినాను, అన్న నా కోసం మర్చిపోయారేటి అనేవాడు. లేదు బ్రదర్ మీకోసం ప్రార్థన చేస్తున్నాను అనేవాడు. ఒకసారి కనిపించాడు 2-3 సంవత్సరాల తర్వాత, అన్న నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. ఉద్యోగం కూడా ఇస్తావా? ఎక్కడ? నేను పలానా రాజమండ్రిలో నేను పలానా బ్లైండ్ స్కూల్లో నేను టీచర్గా లెక్చరర్గా నా ప్రమోషన్ వచ్చింది అన్నాను. ఊరు గొడవ, వాళ్ళకి మొత్తానికి ఉద్యోగం కొట్టావన్నమాట అన్నాను. ఏముందనుకున్నారన్న, మన దేవుడు చేయలేనిదేంటి? మన దేవుడు ఏదైనా ఇవ్వగలిగిన వాడు. ఆలోచించారా? మనం అనుకుంటాం ఎలా దేవుడు చేస్తాడు, ఎలాగిస్తాడు దేవుడు, ఎక్కడి నుంచి ఎలాగ అనుకుంటాం. మన దేవుడు చెయ్యాలి అనుకుంటే ఆయన చేయలేనిది ఏంటండి? నేను ఎన్నోసార్లు మీకు చూపించాను, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న అధికారాలన్నీ కూడా దేవుడి చేతిలోనే ఉన్నాయి. ప్రభుత్వాలైనా అధికారమైన ఈ లోకంలో ఏదైనా సరే మన దేవుడి చేతిలో ఉంది. మన దేవుడి యందు విశ్వాసం ఉంచగలిగితే ఆ దేవుడు సమస్తము చేయగలిగిన వాడు. అందుకని అంటాడు కదా, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి నేను సమస్తమును సాధ్యం చేయగలను. ముందు నన్ను నమ్ము, నా మీద ఎప్పుడూ నీకు అనుమానం అనేది రాకూడదు. నా మీద నీకు అనుమానం రాలేనంత కాలము నేను ఏదైనా నేను చేయగలిగిన వాడిని. నాకు సిస్టర్ గారు బాగా తెలుసు. ఆ సిస్టర్ గారు 10th క్లాస్ చదువుతున్నప్పుడు, మరి మేము కూడా 10th క్లాస్కి చదువుతున్నప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. ఆమె అంటే పాపం ఆమె చాలా చదువులో చాలా డల్ అన్నమాట, అంత చదివేది కాదు. సరే సేవకు ప్రార్థన చేయించుకున్న తర్వాత అడిగేవాళ్ళం, సిస్టర్ గారు పాస్ అవుతారా మీరంటే, ఏం పాస్ అవుతారని, ఏం రాసి నేను పాస్ అవుతాను నేను అనేది. నాకేమైనా వస్తే కదా నేను పాస్ అవ్వడానికి, నేనేమీ రాయలేదు, అసలు నేను పాస్ అవుతానని నాకు నమ్మకమే లేదు, ఇక నేనేం పాస్ అవుతాను అని చెప్పేది. మీరు చెప్తే నమ్మరు. రిజల్ట్లో ఆమె పాస్ అయిపోయింది. ఎలా పాస్ అయ్యింది తెలుసా? ఎంత విచిత్రం అంటే అన్ని 35లే, 6 సబ్జెక్టులో కూడా అన్ని 35, ఒకటి తక్కువ లేదు ఒకటి ఎక్కువ లేదు. ఆశ్చర్యం అన్నమాట. ఇదేంటండి, ఒక దాంట్లోనే తగ్గాలన్నా ఒక దాంట్లో పెరగాలి ఎక్కడైనా, కానీ అన్ని 35లే వచ్చాయి. ఆమె మార్కు లిస్టు తీసుకొచ్చినప్పుడు మేము నవ్వనమాట. ఆ సేవకుడు కూడా రే దేవుడు చేసే అద్భుతం అంటే ఇలాగ ఉంటుందిరా, చూసారా అన్ని 35లో ఒక్క దాంట్లో ఎక్కువ రారా తక్కువ రాలేదు. దేవుడు చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలడు అంతే. అందుకే దేవుడు అంటాడు, ఆయన నన్ను నమ్ము, నీలో అనుమానం అనేది రాకూడదు. నన్ను నమ్మగలిగితే నేను ఏదైనా సాధించేయగలుగుతాను. నన్ను ఎప్పుడైతే నువ్వు అనుమానించావో ఆ రోజు నుంచే నీకేదీ జరగదు. అందుకనే ఈ రాత్రి దేవుడు మనతో ఏమన్నాడంటే, నువ్వు అవిశ్వాసము కాకుండా విశ్వాసిగా ఉండడానికి ప్రయత్నించి. ఎందుకు నమ్మలేకపోతున్నావు?
ఎన్నిసార్లు దేవుడిని మనం యేసుప్రభువారిని యందు విశ్వాసం ఉంచినా కానీ ఆ దేవుడి మీదే మనకు నమ్మకం ఉండలేకపోతుంది. ఎందుకు నమ్మకం ఉంటుందంటే పరిస్థితులు చూస్తుంటే అన్నీ తారుమారుగా కనపడుతున్నాయి. ప్రభువా, ఇలాంటి లోకంలో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతుందంటావా? ఇది అసాధ్యము, జరగదు. నిజమే, మనుషులకు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో అది దేవుడు సమస్తమును సాధ్యం చేయగలిగిన వాడు. అంతేకాదు, మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటను చూపిస్తాను. 13వ అధ్యాయము 58వ వచనం అండి. 58వ వచనం, 13వ అధ్యాయము 58వ వచనం అండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎందుకు దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదు అంటేనట వారి అవిశ్వాసము. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో జరగలేదు అనుకుంటున్నావు అంటే ఎందుకో తెలుసా? నీ అవిశ్వాసం. అవుతాదో అవదో, జరుగుతాదో జరగదో, ఏమో దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇంకెప్పుడు మన జీవితంలో ఏంటంటే ఈ సందేహాలు అనుమానాలతోనే మన జీవితం నిండిపోయింది. దేవుడు అంటున్నాడు, నీకు ఇంతకాలం నువ్వు నన్ను నమ్ముకొని కూడా ఇంకా నువ్వు అనుమానిస్తున్నావు అంటే ఇక నేనేం చెప్పాలి నీకు? తోమాతో అంటున్నాడు, తోమా, 3.5 సంవత్సరాలు నాతో నువ్వు ఉన్నావే, నేను ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాను. తోమాకి ఏం తెలుసా? యేసు ప్రభువారు చనిపోయిన వారిని సైతం కూడా బ్రతికించిన సంగతి ఆయన కూడా కళ్ళతో చూశాడు. పోనీ చూడకుండా ఏమీ లేడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇలాంటి అద్భుతాలు చేసిన వ్యక్తే ఈయన చనిపోతే ఆయన ముందే చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత నేను సమాధి చేయబడి 3వ రోజు నేను సమాధిలోంచి లెగిస్తానని చెప్పినప్పటికీ కూడా తోమా అనుమానించాడు. అంతేకాదు, తన శిష్యులకు కనిపించాడు, తక్కిన వారికి కనిపించాడు, ఎంతోమంది కనపడ్డాడు. యేసు మాకు కనపడ్డాడని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇతను మాత్రం నమ్ముతా లేదు. నేను అతని చేతుల్లో ఉన్న గాయముల్లో వేలిపెట్టి చూస్తేనే కానీ, అతని ప్రక్కలో బల్లెంపోటు నేను చెయ్యి పెట్టి చూస్తేనే కానీ ఆయన లేచాడు అంటే నేను నమ్మను. ఎలా లెగిస్తాడు ఆయన? ఎంత క్రూరంగా చంపేసిన ఆయన ఎలా లెగిస్తాడు ఆయన? ఇది అసాధ్యము. ఈరోజు మనం కూడా అదే అంటున్నాం. జరిగితేనే కానీ చెప్పలేమండి, నమ్మలేమండి. మేము ఎలా నమ్ముతాం చెప్పండి ఇలాంటి పరిస్థితుల్లో? అది అయిన తర్వాత చెప్తాం దేవుడు చేశాడా లేదనేది. ఇంకప్పుడు నువ్వు చెప్పడం వేడి. జరిగిన తర్వాత ఎలాగా చెప్తావు దేవుడు చేశాడని? జరగక ముందే దేవుడు చేశాడని చెప్పాలా? అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారో మరొక మాట కూడా చూపిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనమండి. 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలాంటి నమ్మకం ఉండాలో యేసుప్రభువారు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీవు నన్ను అడుగుతున్నావో అడిగిన దాన్ని నువ్వు పొందావనే నమ్మకం నీకు ఉండాలా. అంత నమ్మకం మనకెక్కడది? ఏమోనండి, దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుని ప్రార్థన చేస్తున్నాం, ఎత్తే ఆయన ఇష్టం, ఇవ్వకపోతే ఆయన ఇష్టమే, రెండూ ఆయన ఇష్టమే. జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. మనం ఎలాగ అడుగుతామంటే ఆయన ఇష్టం అండి, ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. అంటే ఏంటి? ఆయన ఇవ్వగలిగితే ఇస్తాడు, లేకపోతే లేదంటే ఇవ్వడు, అంతే. ఇంక మనం ఏం చెప్తాం? ఇదా మన నమ్మకం. జరిగితే దేవుడు గొప్పోడు అంటాం, జరగకపోతే దేవుడు చేయలేదు అంటాం. అంటే ఆయన చేయలేకపోయాడు. దేవుడు చేయలేదంటూ ఏమైనా ఉందా అంటే దేవుడు చేయలేనిదేముందండి? అసలు దేవుడు చేయలేదంటూ ఏమైనా ఉందా ఈ భూమి మీద అని అడిగితే ఆయనకు అసాధ్యమైనదంటూ ఈ భూమి మీద ఏమీ లేదండి. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ దేవుణ్ణి మనం నమ్ముకున్నామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇంకా మనకు అనుమానమే. చూడండి, ఎవరైనా ఇన్ని సంవత్సరాలుగా ఏదైనా చెప్తున్నారు, చేస్తున్నారు అంటే వాళ్ళు ఎలాగుంటారు? ఉదాహరణగా మీకు మాట చెప్తాను. ఈరోజు స్కూల్లో టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే చెప్తారో ఆ యొక్క సబ్జెక్ట్ వారు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు
వాళ్ళు ప్రతిరోజు ఆ పుస్తకాన్ని చదవలసిన పని, నోట్బుక్ని చదవలసిన పని లేదు. ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు వాళ్ళు? కళ్ళు మూసుకొని చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. కారణం ఏంటి? వీళ్ళకి ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. ఇక ప్రతిరోజు అదే పుస్తకాన్ని వాళ్ళు చదివి కొన్ని సంవత్సరాలుగా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు వాళ్ళకి కొత్త ఏముందండి? వాళ్ళు ఎప్పుడు అడిగినా ఏం చెప్పమన్నా చెప్పేస్తారు వాళ్ళు. ఆ సబ్జెక్ట్ గురించి వాళ్ళు ఏం అడిగినా సరే చెప్తారు వాళ్ళు. కారణం ఏంటో తెలుసా? అందులో వారు అన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి, అదే సబ్జెక్ట్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. ఈరోజు మనం ఎలాగున్నాం? ఎన్నో సంవత్సరాల నుంచి యేసుప్రభువారిని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం. మన నమ్మకం ఎలాగుండాలి అంటే, మనం అడిగేమంటే దేవుడు ఇచ్చాడని నమ్మకం ఉండాలా. అందుకండి మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మకం ఉంచితే మీరు అవన్నీ మీరు పొందుతారు. సరే, దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన రాసిన, అంటే ఆయన చెప్తున్నప్పుడు రాసిన పుస్తకాల్లో ఆయన ఒక మాట చెప్పారన్నమాట. దేవుణ్ణి ఏదైనా అడిగితేనంట, ఆయన అడిగిన తర్వాత దేవా నువ్వు ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పి ముగించేవాడట. ఆయన ఇంకా పొందకముందే దానికి దేవుని కృతజ్ఞత చెల్లించేవాడట. అలాగే జరిగేది. ఆయన ఏదైతే అడిగేవాడో అడిగినట్లుగానే జరిగేది. కారణం ఏంటంటే నమ్మాడు అంతే. ప్రభా నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఇంక దేవుడు ఏమంటాడు చెప్పండి? సరే, ఇప్పుడు ఎవరినైనా మనం ఏదైనా అడిగామనుకోండి, అడిగిన వాళ్ళు మనం ఏమంటాం? మీరు ఇచ్చేసారండి, ఇంకేం మాట్లాడకండి, ఇచ్చేసారండి అని 10 సార్లు అంటే ఇదేంటండి ఇవ్వకుండా ముందు ఇచ్చేసారంటారంటూ. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? తప్పగా నన్ను అంత నమ్మాడు ఆయన, ఇప్పుడు ఇవ్వకపోతే నేను అది చెడ్డ అవుతాను ఆయనకి. కాబట్టి ఎలాగైనా బాధపడి తెచ్చిస్తాడు ఆయన. కారణం నమ్మాడు కదా. మరి యేసుప్రభువారిని నువ్వు అడుగుతున్నావు అంటే దేని గురించి, నమ్మకంతో అడుగుతున్నావు? ఈరోజు దేవుణ్ణి ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏ నమ్మకంతో ప్రార్థన చేస్తున్నారు? ఆయన చేస్తాడని ప్రార్థన చేస్తున్నారా? ఆయన చేయలేడని ప్రార్థన చేస్తున్నారా? మనం ఎంత ప్రార్థన చేసినా ఏమో అంటే ఏంటి? చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. మనం ఎప్పుడు కూడా 2 విధాలు, అంటే 2 మనసులు కలిగిన వారు. ఏదో గోడ మీద పిల్లి ఓటం అంటారట. ఈ గోడ మీద పిల్లి ఓటం ఎలాగుంటుందంటే, దానికి అనుకూలమైతే ఒకవైపు దూకుతుంది, అనుకూలం కాకపోతే మరోవైపు దూకుతుందంట. దానికి అనుకూలం బట్టి చూసుకుంటుంది అంతే. మనం అలాంటి వారం కాదే. మనకు అనుకూలం ఉన్నా అనుకూలం లేకపోయినా మనం ఒకవైపు ఉండేవాళ్ళం. అర్థమైందా? ఎప్పుడూ మనం దేవుని పక్షాన్నే ఉండేవారు. మనకు అనుకూలమైనా అనుకూలం కాకపోయినా. ఇప్పుడు నాకు అనుకూలం కాలేదు అందుకని దేవుడిని వదిలేసి లోకంలోకి వెళ్ళిపోయి మరలా నాకు అనుకూలం వచ్చినప్పుడు మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చేసి ఇలా మారేవాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు వారిని క్షమించలేడన్నమాట. ఈనాడు చాలామంది చూడండి, కష్టాలు వచ్చినప్పుడేమో దేవుళ్ళలోకి వస్తారు, కష్టాలు తీరిపోగానేమో లోకంలోకి వెళ్ళిపోతారు. అంతే, వీళ్ళు ఎప్పుడు ఇలా ఊగుతానే ఉంటారు. దేవుడు అంటాడు ఇలాంటి వారిని ఎప్పుడూ కూడా దేవుడు నమ్మడట వీళ్ళని. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రికలో అపోస్తలుడైన, అంటే దైవజనుడైన యాకోబు, యేసుప్రభువారి యొక్క సహోదరుడైన యాకోబు ఈ పత్రికను రాసినప్పుడు ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 1వ అధ్యాయము 6-7 వచనాలండి. క్షమించండి, 6-7 వచనాలు చదువుదాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఈ 2 మనసులు కలిగిన వారు, 2 తలంపులు కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా సహాయించాడు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ఒకే తలంపు, నీకు ఒకటే మనసు. ఏ దేవుడినైతే నమ్మేవో ఆ యేసుప్రభువారు, నష్టమైన లాభమైన ఆయనతోటే నీ బ్రతుకు. ఒకవేళ నీ జీవితంలో నష్టమే వచ్చినా, ప్రభువా నేను నష్టాన్నైనా అనుభవిస్తాను. ఎందుకంటే మనం మేలే అనుభవించేవారం కాదు, కీడును సైతము అనుభవించేవారం. లోకంలో మనమే కాదు, యేసుప్రభువారిని ఎరగిన వాళ్ళు కూడా 2 అనుభవిస్తున్నారు. మేళ్ళు అనుభవిస్తారు, కీడు అనుభవిస్తారు. అన్ని రోజులు ఒకలాగెళ్ళవు. నీకు నాకు ఒక్కరికే కాదు కదా. మనం అనుకుంటాం నేనే బాధలు పడుతున్నాను, నేనే కష్టాలు పడుతున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాం, మేమే ఇలాంటి బాధలు గుండా వెళ్తున్నాం అనుకున్నామేమో. బైబిల్ అంటాడు లోకమందున్న, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా
ఎన్నో కష్టాలను అనుభవిస్తూనే ఉన్నాడండి. కష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అడగండి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మా మీ కష్టాలు ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు? బాబు లేవని చెప్తారా? ఎన్ని కష్టాలు చెప్తారు. కష్టాలు లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరండి. ఒకవేళ లేరు అన్నారంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న ఒక్క బిడ్డ మాత్రమే చెప్పగలడు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుడు ఉన్నాడండి, నాకేంటి భయం. కష్టాల్లో సైతం కూడా దేవుని పక్షంగానే నిలబడతాడు దేవుని బిడ్డ. అంతేగాని దేవుని బిడ్డ కష్టాలు వచ్చాయని దేవుడిని వదిలేసి లోకంలోకి వెళ్ళి మళ్ళా కష్టాలు బాధలు తీరిపోయిన తర్వాత లోకంలోకి వెళ్ళిపోయి సమస్యలు వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి రావడం, ఇలాంటి మనసు కలిగిన వారు దేవుని బిడ్డలు కారు. ఈనాడు చూడండి 100% క్రైస్తవులు అనబడిన వారు ఇలాగే ఉన్నారు. వాళ్ళకి ఆస్తులు డబ్బులు అన్నీ కలిగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? లోకంతో వియ్యి ముందుతున్నారు, లోకంతో స్నేహం చేస్తున్నారు. ఈనాడు దేవుని ప్రజలు వాళ్ళు లేనప్పుడేమో ఒకలాగా ఉన్నారు, ఉన్నప్పుడేమో ఒకలాగా మారిపోయారు. సరే, మనకు బైబిల్ గ్రంథంలోనే తెలుసు కదా. చూపిస్తాను ఒక వ్యక్తిని. 2వ దినవృత్తాంతాల గ్రంథము యెహోషాపాతు రాజు తన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు అతను దేవుళ్ళని ఎలాగ అనుసరించాడు, తన కష్టాలు తీరిపోయినప్పుడు ఎలాగ దేవుడిని వదిలిపెట్టాడో మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాలండి. 5-6 వచనాలు. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను, యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన తండ్రి అయిన ఆశ చనిపోయేటప్పటికి రాజ్యం ఎంతో భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయింది, ఎంతో లేమికరమైన పరిస్థితిలోకి వచ్చేసింది. యెహోషాపాతు రాజు అవగానే తెలుసుకున్నాడు, ఈరోజు మనకి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని లేములు ఎందుకంటే మనం దేవుణ్ణి విడిచిపెట్టడం వల్లే, దేవుడు మాట వినకపోవడం వల్లే నా తండ్రి అయిన ఆశ మతి తప్పి బుద్ధిహీనంగా ప్రవర్తించాడు, అందుకని ఈరోజు రాజ్యమంతలాగా అయిపోయిందని యెహోషాపాతు తన దేవుడైన యెహోవాను అనుసరించడం ప్రారంభించి దేవతా స్తంభములను ఆ యొక్క బయలుదేవత గుళ్ళను అన్నిటినీ పడగొట్టించి ఇశ్రాయేలు యోధావారిని అందరినీ కూడా దేవుని వైపుకి తిప్పాడు. ఎప్పుడైతే యెహోషాపాతు తన మనసును దేవుని యందు స్థిరపరుచుకున్నాడో యెహోవా అతన్ని ఆశీర్వదించి అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా అనుగ్రహించాడట దేవుడు. యెహోషాపాతు ఏమయ్యాడో తెలుసా? 18వ అధ్యాయము 1వ వచనమండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. అది ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరికి వెళ్ళి వియ్యముందాడట. యెహోషాపాతు యొక్క కుమారుడికి అహాబు యొక్క కుమార్తెను తీసుకొచ్చి పెళ్లి చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఏమైందో తెలుసా? యెహోషాపాతుకి ఐశ్వర్యము ఘనత డబ్బు ఎప్పుడైతే కలిగిందో ఇతనికి సమానమైన వారు కావాల్సి వచ్చింది. ఈనాడు దేవుని ప్రజలందరూ ఎలా చూస్తున్నారు తెలుసా? మనం ఇంత సంపాదించామంటే ఇప్పుడు మా అమ్మాయిని వేరే వాళ్ళకి ఇస్తున్నాము అంటే వాళ్ళెంత ఉండాలి మనకంటే? ఇప్పుడు చూడండి, ఎవరో లోకంలో ఏం చూస్తారు? వీళ్ళ అమ్మాయిని ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఎలాంటి సంబంధం చేస్తారు? లేనోడు చేస్తారా? మరి ఎలా ఉండాలా? పోనీ వీళ్ళతో సమానమైన వాడికి చేస్తారా? అది కూడా ఒప్పుకోరు. మనకు ₹1,00,00,000 ఆస్తుందనుకో, మనకి అమ్మాయి తరపు వాళ్ళకి అబ్బాయి తరపు వాళ్ళకి ఎంత ఉండాలంటారు? అమ్మాయి తరపులకు ₹1,00,00,000 ఏంటంటే అబ్బాయి తరపున వాళ్ళకి కదా కనీసం 5 కోట్లు 10 కోట్లు ఉండాలా. ఎందుకంటే అలాంటి వాళ్ళకి పెళ్లి చేస్తారు. ఒక విశ్వాసం ఏం చేస్తాడు? నిజమైన విశ్వాసం ఏం చూస్తాడు తెలుసా? వాళ్ళ ఆస్తిని డబ్బుని చూడ్డు, ఆయన విశ్వాస దేవుళ్ళో ఉన్నాడా, నమ్మకంగా జీవిస్తున్నాడా చాలు. ఎందుకంటే ఒకప్పుడు మనల్ని కూడా దేవుడు దీవిస్తేనే కదా ఈ స్థాయికి వచ్చాం. పుట్టగానే ఎవరు ధనవంతులం కాదు కదా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే కదా మనం ఇంత గొప్పవాళ్ళం అయ్యాం. మరి దేవుడు వాళ్ళనే ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మాత్రం మనకు నమ్మకం ఉండదు. మనం ఏం చేస్తాం తెలుసా?
ఏమో దేవుడు ఎత్తాడో ఎవడో, ఆయన బతికేలా ఉండదో మనకేం తెలుసు. అబ్బాయి లేదండి మా అమ్మాయిని పెళ్లి చేయాలంటే మీకు ఎంత ఉండాలా, లేదా మన అబ్బాయికి పెళ్లి చేయాలనుకోండి అమ్మాయి తరపు వాళ్ళు చూస్తాం. ఈ రోజుల్లో మనవాళ్ళు ఎలా చూస్తున్నారు తెలుసా? నేను చాలామంది అడిగాను, అదేంటన్నా అంత దూరం వెళ్ళి సంబంధం చూసుకున్నారంటే, బెదరగారు ఆ అమ్మాయి వాళ్ళకి ఒక్కరితేనంట అని అడిగారు. ఆ అమ్మాయి అట ఒక్కరితేనంట. మరి ఏంటంటే ఒక్కరితో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళ ఆస్తి అంతా మనకే కదండి బాబు వచ్చేది. వీళ్ళు తెలివితేటలు చూడండి, ఎందుకు చేసుకున్నారో ఈ అమ్మాయిని అంత దూరం వెళ్ళి చేసుకున్నారంటే వాళ్ళ ఆస్తి మనకి రావాలంటే అబ్బాయి లేడు, ఇంకొకే అమ్మాయి. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆస్తి అంతా మందే. ఎలాగ ఆలోచించి పెళ్లి చేస్తున్నారండి ఈనాడు క్రైస్తవులు, దేవుని బిడ్డలు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు అంటే ఎంత స్వార్థంతో చేస్తున్నారు తెలుసా? వాళ్ళ ఆస్తి మనకు వచ్చేయాలి అంతే, వాళ్ళ ఆస్తి మనకు వచ్చేయాలి. ఎంత తప్పు! దేవుడు నిన్ను ఆశీర్వదించాలి కానీ ఒకరిది నీకు రావడం ఏంటి? ఒకళ్ళు దానివల్ల నువ్వు పెద్దోళ్ళు అయ్యావనుకో లోకం ఏమంటుంది? మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే వాళ్ళ అత్తగారిది ₹1,00,00,000 కలిసి వచ్చిందండి బాబు అల్లుడికి అన్నారు. వాళ్ళ అత్తగారిది ₹1,00,00,000 అల్లుడికి కలిసి వచ్చిందంటే అది చచ్చేదాకా ఏమంటారు? ఏమంటారు లోకం? వాళ్ళ అత్తగారి భూమి కలిసిందమ్మ వీడికి, వాళ్ళ అత్తగారి వాళ్ళు గొప్పోడయ్యాడమ్మ అంటారే తప్ప ఈడంతా వీడు గొప్పోడయ్యాడంటారా? అనరు. ఒకప్పుడు ఈడు ఎలాగున్నాడు, వాళ్ళ అత్తగారి భూమి కలిసి వచ్చినప్పుడు ఎలాగ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాగ అనిపించకూడదు. నిన్ను చూడగానే ఏం చెప్పాలి తెలుసా? ఎవండి వీళ్ళు ఎవరి వల్ల పైకి రాలేదు, దేవుడే వాళ్ళని ఆశీర్వదించడని చెప్పాలి వాళ్ళు. అది అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాను? బైబిల్ గ్రంథంలో అంటాడు, నేను అబ్రహాముని ఒంటరిగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడట. అతన్ని దేవుడు ఎక్కువ మంది అయ్యేలాగా చేశాడట. అది దేవుడు చేసింది. అర్థమైందా? మనం ఎలాగ ఆలోచిస్తాం తెలుసా? ఎలాగ ఆలోచించం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దీవించాలంటే లోక సంబంధమైన వాటిని ఏమీ చూడొద్దు. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఉండవు. నువ్వు అన్నీ చూసి పెళ్లి చేసావనుకో, అన్నీ చూసుకొని వెళ్ళావనుకో, అవన్నీ పోయిన తర్వాత ఏడుస్తావు. ఇలాగ అనుకున్నావండి బాబు, ఇలాగ అనుకొని చేసాము, ఇలాగ అనుకున్నాం కానీ ఇప్పుడు అన్నీ పోయాయి అని. చూసారా? అంటే నువ్వు పెళ్లి చేసేటప్పుడు ఎలాంటి స్వార్థంతో చేసుకున్నావు తెలుసా? నీ మనసులో అలాంటి భావం ఉంది కాబట్టే దేవుడు అవన్నీ తీసేస్తాడు. నువ్వు నిస్వార్థంగా కానీ చేసుకున్నావు అనుకో దేవుడు దీవిస్తాడు. మీ అందరికీ ఒక మాట చెప్తాను. అమ్రాము యెకోబేదులు, బైబిల్ గ్రంథములో అమ్రాము యెకోబేదులు అనేవారు మోషే, అహరోను, మోషే, మిరియాము యొక్క తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ. అమ్రాము పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు వెళ్ళి ఎవరిని చేసుకున్నాడు అంటేనట, వరసకు మేనత్త అయిన యెకోబేదుని పెళ్లి చేసుకున్నాడట. ఎందుకు చేసుకున్నాడు అంటే ఆస్తిని చూడలేదు, డబ్బును చూడలేదు, ఆమె దేవుడిలో ఎలాగుంది అంతే. ఆమె విశ్వాస కాదా, దేవుడిలో నిజంగా జీవిస్తుందా లేదా, ఇది చూశాడు. యెకోబేదుని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి 3 బిడ్డలు కలిగారు. దేవుడు వీళ్ళ 3 ఎంత ఆశీర్వదించాడో తెలుసా? వీళ్ళే సామాన్యులు కారు. ఇశ్రాయేలు ప్రజల్లోనే గొప్ప నాయకులు వీరు. మోషే లాంటి నాయకుడు ఇంక ఇశ్రాయేలు ప్రజల్లో ఇంకెవరు లేరు. అహరోను అంత ప్రధాన యాజకుడు ఇంకెవరు లేరు. మిరియాము ఒక ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజల్లో పేరు పొందిన స్త్రీ ఆమె. ఎందుకు వాళ్ళని అంత దీవించాడు అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఎదురు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. అందుకనే ఈనాడు దేవుని బిడ్డలు ఈ ఆహాబు వలె, అంటే యెహోషాపాతు రాజు వలె, డబ్బు కలిగినప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా కాదు. యెహోషాపాతు అలాగే చేశాడు. డబ్బు లేనప్పుడేమో దేవుణ్ణి అనుసరించాడు, డబ్బు కలిగిన తర్వాత దేవుని విడిచిపెట్టి ఆహాబు, దుర్మార్గుడైన ఆహాబు దగ్గరికి వెళ్ళి వియ్యం పొందాడు. ఎంత దుర్మార్గుడైతే అలాంటి దగ్గరికి వెళ్ళి వియ్యం పొందాడు ఈయన. ఎందుకంటే మా ఆస్తికి వాళ్ళ ఆస్తికి సమానము, మేము సరితూగగలుగుతాము. అందుకనే ఆహాబు యొక్క కుమార్తెని ఎప్పుడైతే యెహోషాపాతు యొక్క కొడుకైన యెహోరాముకి ఇచ్చి పెళ్లి చేశాడో అక్కడి నుంచి చూడండి, యోధా రాజ్యాన్ని పాడు చేయడానికి ఆహాబు యొక్క కుమార్తె మొదటి కారకురాలయ్యింది. కారణం ఏంటో తెలుసా? దేవుని ఎరిగిన స్త్రీని తీసుకుంటే దేవుని ఎరిగిన బిడ్డ ఒక అవిశ్వాసికి విశ్వాసికి ఎక్కడ పొత్తు కుదురుతుంది? ఆఖరికి యోధా రాజ్యాన్ని కూలగొట్టడానికే ఆ స్త్రీ ప్రారంభించబడింది. అంతే.
ఈ లోకంలో మనం ఏం చూసి చేసుకుంటామో దాని ఫలితాన్ని తప్పక మనం అనుభవించాలా. నిజంగా దేవుణ్ణి చూసే కానీ చేసుకున్నావు అనుకో, దేవుడే నీ ఆధారం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కడుపును పుట్టిన నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. బైబిల్ చెప్తుంది కదా, నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా చేయగలిగితే 1000 తరాల వరకు నీ బిడ్డలు నేను కరుణిస్తాను. 1000 తరాల వరకు. మనకి నమ్మకం లేదు. ఏమోనండి, బైబిలే నమ్ముతాం, దేవుడినే నమ్ముతాం, మన ప్రయత్నం మనం చేయాలి కదా. అందుకని అంటారు, ఈరోజు మన బిడ్డలకి లోక సంబంధమైన పెళ్ళిళ్ళు చేసి మనం చచ్చిపోతాం, వాళ్ళ జీవితాంతం నరకం అనుభవిస్తారు. వాళ్ళ పిల్లలు కూడా నరకాన్ని అనుభవిస్తారు. కారణం ఏంటి? మనం చేసిన తప్పులే కదా. మనమేమో దేవుళ్ళో ఉండి మన పిల్లలనేమో అంతస్తులు, హోదాలు, లోక సంబంధం వాటిలో చూసి పెళ్లి చేస్తే వాళ్ళేం సుఖం అనుభవిస్తారు, వాళ్ళేం సంతోషాన్ని అనుభవిస్తారు. జాగ్రత్త. అందుకని దేవుడు అంటున్నాడు, ఒక విశ్వాసు అయ్యుండి ఇన్ని సంవత్సరాలుగా దేవుడిని నమ్ముకొని ఆ దేవుడి మీద మనకు ఎంత నమ్మకం ఉంది అంటే 2 మనసులు కలిగిన వాళ్ళు మనం దేవుడిని ఏది అడిగినా సరే ఇలాగే మనం అడుగుతాం. నా దేవుడు చేయగలడు, ఏవండి నేను ఏది అడిగినా దేవుడు ఇస్తాడు అని చేయగలిగితే ఎందుకు దేవుడు చేయడంటారు? మీ అందరికీ తెలుసు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మొదటి రాజులు రాసిన గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజులు రాసిన గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనమండి. 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడినైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఎవరి మాటట? యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక. ఎవరి మాట అది? ఏలియా మాట. ఏలియా మాట. ఏలియా దగ్గరికి వెళ్ళి ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా చెప్తున్నాడు, ఆహాబు నా మాట ప్రకారము గాక 3.5 సంవత్సరం వర్షమైనా మంచైనా పడదు అన్నాడు. దేవుని మాట అని చెప్పలేదు అక్కడ. దేవుణ్ణి మధ్యలో పెట్టాడు. యెహోవా జీవము తోడు అన్నాడు, మధ్యలో పెట్టాడు. దేవుణ్ణి పెట్టి అన్నాడు, నా మాట ప్రకారము భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం మంచు పడదన్నాడంతే. ఏలియా చెప్తే దేవుడు ఏం చేశాడు? చేశాడండి. దేవుడు చేశాడు. అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. అదే ఏలియా దేవుడు ఆకాశం నుంచి అగ్ని తీసుకురమ్మన్నప్పుడు 3 సార్లు అగ్ని తీసుకొచ్చాడు ఏలియా. ఒక్కసారి కాదు ఏలియా అగ్ని తీసుకొచ్చింది, 3 సార్లు. ఆయన మాట చెప్తే జరిగేది అంతే. ఆయనకు అంత నమ్మకం దేవుడి మీద. ఎంత నమ్మకం అంటే ఏలియాకు, నా దేవుడు నేనేం చెప్పినా చేస్తాడు, అది నా దేవుడు. అలాంటి నమ్మకం ఎప్పుడు వస్తుంది భార్యకి? సరే, ఉదాహరణ చెప్తాను. భార్యాభర్తల యొక్క ప్రేమ లేకపోతే ఇరువురి మధ్య ఉన్నది ఏంటంటే, ఎవడు మా ఆయన చాలా మంచోడండి బాబు అంటది భార్య. ఎందుకంటది? తను అడిగినవన్నీ భర్త ఇచ్చాడనుకో, తన భర్త ఎంత మంచోడో. ఒకవేళ భార్య అడిగినవన్నీ భర్త ఇచ్చాడనుకో, నా భర్త ఎంత మంచోడో, చూసారా, నా భార్య ఎంత మంచిదో, ఇలా చెప్పుకుంటారు. మరి నిజంగా దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు మనకెందుకు ఇవ్వడండి? అందుకని బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంటాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు నన్ను ప్రేమిస్తే, నన్ను వెతికితే ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమిని నేను మీకు ఇస్తాను. నా దగ్గర ఏముందనుకున్నావు? లోకమంతా నాదే, ఈ లోకమంతా నాదే. నేను ఇవ్వలేనిది ఏంటి నీకు? ఇంత దేవుడిని నమ్మి ఇన్ని సంవత్సరాలు మనం యేసుప్రభువుని నమ్ముకుని చెప్పుకున్నా ఆ దేవుడి మీదే నమ్మకం ఉండదండి. నమ్మకం ఉండదు. అందుకని అంటాను, ఓ క్రైస్తవుడు అనేవాడు ఈ 3 సంగతుల దగ్గరే తేలిపోతాడు. ఒకటి పుట్టుక దగ్గర. చూసారా, పుట్టినప్పుడు బిడ్డలు పుట్టారనుకో, ఈ లోకంలో బిడ్డ పుట్టగానే ఏం చేస్తున్నారు? ఇప్పుడు హాస్పిటల్లో నర్సులు, డాక్టర్లే చెప్తారు, అమ్మా ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి మీ అబ్బాయి ఈ పాప పుట్టింది అని చెప్తున్నారు. ఆ నిమిషాలతో సహా చెప్తున్నారు వాళ్ళు.
ఈ నిమిషాల పట్టుకెళ్ళి ఎక్కడ చెప్తున్నారు? పంతుల దగ్గరికి వెళ్తున్నారు. నేను ఒకళ్ళ పేరు విన్నాను ఈ మధ్యన. ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పాప పేరు పెట్టారు. నాకు అసలు ఆ పేరు ఎక్కడ విన్న పేరు కాదు. ఏంటండి ఇంత కొత్తగా ఉంది పేరు అంటే, మాకేం తెలుసండి ఆ పంతులు పెట్టాడు ఆ పేరు అన్నట్టు. అదేంటి పంతులు పెట్టడం ఏంటంటే, జాతకంలో ఆ నక్షత్రాలు ఆ గండ అవన్నీ అలాగ ఉన్నాయంట. దాన్ని బట్టి పలానా అక్షరంతో పేరు పెట్టాలన్నారు. ఆ అక్షరంతో పేరు నిలికితే ఈ అక్షరంతో పేరు కలిసింది, అందుకే ఈ పేరు పెట్టామన్నారు. చూసారా? పుట్టుక దగ్గర నుంచి వాళ్ళు ఏ క్షణంలో పుట్టారు ఏదో అక్కడికి వెళ్తాం, ఆ పంతులు చెప్పింది చేయించుకుంటాం. అక్కడి నుంచి మళ్ళీ బిడ్డకి 5వ నెల 6వ నెల 3వ నెల వచ్చిన వాళ్ళు బారసాలను ఉయ్యాల్లో వేస్తారు. ఆ ఉయ్యాల్లో వేసిన దగ్గర నుంచి మళ్ళీ ఆ బిడ్డకి ఎన్ని చేస్తారో చూడండి. మళ్ళీ అన్నం ముట్టించడం, ఆ బిడ్డకి ఆ పుట్టినప్పుడు దగ్గర నుంచి ఎన్ని ఆచారాలు ఒకటి. రెండవది ఇంకెప్పుడు చేస్తారు అంటే పెళ్లి చేసినప్పుడు. ఈ పెళ్ళిళ్ళ దగ్గర క్రైస్తవులు ఏం చేస్తారు? లోక సంబంధమైన ఆచారాలన్నీ మళ్ళీ మామూలే. దేవుడు దేవుడే, లోకం లోకమే. నేను ఒకసారి పెళ్లి చేస్తే వారు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు ఏం బ్రతిమాలేరనమాట. సార్ మేము దండలు వెయ్యం, రెండవది ఏంటంటే కనీసం మంగళసూత్రం కూడా మీరు కట్టనివ్వరు అంటున్నారు. ఏమన్నా అక్షింతాలైనా కొన్ని వేయండి అని కాలెట్టారు. పోనీ అక్షింతాలైనా వేయండి అన్నారు. నేను అన్నాను, అసలు అలాంటివి వెయ్యకూడదండి బాబు అన్నారు. నేనంటే, సార్ అక్షింతలు ఎందుకు వేయకూడదు, బైబిల్ ఎక్కడైనా రాసి ఉందా అని అడిగారు. అలా క్రైస్తవులే కదా మరి, అలా క్రైస్తవులే, ఎక్కడైనా ఉందా అని అడిగారు. సరే నేను అన్నాను, వెయ్యొచ్చని ఎక్కడైనా ఉందా అని అడిగాను. మరి లేదు అని మీరు అడుగుతున్నారు, నన్ను చూపించమన్నారు కదా. ఉందా అని ఎక్కడైనా ఉందంటే అలాగే మీరు కాలుకెత్తే మెడకేస్తున్నారు, మెడకెత్తే కాలుకేస్తున్నారు, అలాగంటారండి. లోకంలో పోనీ లోకాచారాన్ని వదిలేసాం కదా. మంగళసూత్రం కట్టొద్దన్నారు, చుట్లు పెట్టొద్దన్నారు, దండలు మార్చొద్దు అంటున్నారు, ఇంకేమి వద్దన్నారు. ఒక అక్షింతల వచ్చిన వాళ్ళందరూ ఎలాగ ఆశీర్వదిస్తారండి అన్నారు. వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళు వేసే ఆ అక్షింతాల్లోనే ఉంటుందండి అన్నారు. నిజంగా అక్షింతాల్లో ఉంటుందా? వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఎందుకు పిలిచారండి? డబ్బుల కోసం. వీళ్ళు నిజంగా భోజనాలకి ఎంతమందికి పెట్టేది ఎందుకంటే వాళ్ళకి వచ్చే కట్న కానుకలు వస్తాయి కాబట్టి వాళ్ళందరినీ పిలిచారు. ఈ లక్ష్యంతాలు ఎత్తేనే కానీ ఏమీ లేదు. కానీ వాళ్ళు బలవంతం చేశారు. నేను తప్పండి వద్దను. అప్పుడు నేను అడిగాను, అసలు ఎందుకు వేస్తారని అడిగితే ఒక ఆయన చెప్పాడు, అయ్యా అక్షింతలు వేయడం అనేది ఎందుకు అంటేనట మంచివాళ్ళు దీవించడం వల్ల వాళ్ళకి అక్షింతాలు పడతాయట, అంటే వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతాయట. అందుకనే చూడండి, పెళ్ళిళ్ళు చేసినప్పుడు పాస్టర్లందరినీ స్టేజీ మీద తీసుకొచ్చి పాస్టర్లందరినీ పెళ్ళికూతురు నిలబెట్టి వాళ్ళ చేతులు ఎత్తమంటారు. ఏదో పాపం పాస్టర్లే పరిశుద్ధులు, ఇంకెవరో పరిశుద్ధులు లేనట్టు మమ్మల్ని స్టేజీ మీద పిలిచి మీరు అందరూ చెయ్యేసి అలా ఆ పెళ్ళికొడుకు మీద మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదిస్తే వాళ్ళకి దీవులు వచ్చేస్తుందట. అలా చేసిన పెళ్ళిళ్ళన్నీ ఎన్నింటిపోయో. మనుషులు ఆశీర్వదిస్తే దీవించబడరండి, దేవుడు దీవించాల, దేవుడు ఆశీర్వదించాల. కానీ వాళ్ళు ఎంతో బలవంతం చేశారని చెప్పాను. ఏదో మంచోళ్ళు వేస్తే మంచి జరుగుతుందని. ఏ పెళ్ళికి వచ్చిన అందరూ మంచోళ్ళే ఉంటారా? మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు వేసిన అక్షింతల వల్ల మంచి పడతాయి అంటే ఆశీర్వాదం ఉంటుంది, శాపము ఉంటుంది. మరి రెండు అనుభవిస్తారా? అప్పుడు చెప్తే మీరన్నిటికీ మీరు ఇలాగంటే ఇంక మేమేమంటామంటే సరే మీ ఇష్టమే కానీ ఇంక అన్నారు. ఎందుకంటే తప్పదు కదా, మరి పెళ్ళి మనం చేయాలంటే మన పద్ధతులన్నీ ఒప్పుకుంటేనే చేస్తావే. ఇంకా చూసారా, ఒక క్రైస్తవుడు అంటే ఇంక ఇలా లేకపోతే ఇంకేంటి క్రైస్తవుడు? నువ్వన్నీనేమో లోక సంబంధమైనవన్నీ చేసేసి ఇప్పుడేమో మళ్ళీ నేను క్రైస్తవుడు నేను చెప్పుకుంటే లోకం నిన్ను చూసి నవ్వాలా? ఈనాడు ఎలాగుందో తెలుసా? క్రైస్తవ పెళ్ళిళ్ళకి హిందూ పెళ్ళిళ్ళకి ఏమీ తేడా లేదండి. అక్కడ క్రైస్తవ పెళ్ళిళ్ళకేమో పాస్టర్ గారు ఉంటున్నారు, ఇక్కడ హిందూ పెళ్ళిళ్ళకేమో పంతులు ఉంటున్నాడు. అంతే. వాళ్ళు చేసే తంతు ఒకటే, వీళ్ళు చేసే తంతు ఒకటే, రెండిటికి ఏమీ భేదమే లేదు. ఇది క్రైస్తత్వం. అందుకని అన్నాడు, నువ్వు అవిశ్వాసవా విశ్వాసవా? నువ్వు అవిశ్వాసమైతే లోకాన్ని అనుసరించు, విశ్వాసమైతే లోకాన్ని అనుసరించు. నువ్వు అవిశ్వాసమైతే లోకాన్ని అనుసరిస్తావు. అందుకని తోమాతో చెప్తున్నాడు, తోమా నువ్వు అవిశ్వాసవి, నన్ను నమ్మలేకపోతున్నావు. ఏంటి? నా చేతిలో వేలిపెడి చూస్తేనే కానీ, నా ప్రక్కలో నువ్వు చేయిపెడి చూస్తేనే కానీ నేనా కాదా అని నువ్వు నమ్ముతావా? తోమా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. నన్ను చూసి నమ్ముతున్నావు నువ్వు, నన్ను చూడకుండా నమ్మిన వారు నీకంటే గొప్పవాళ్ళు.
ఈరోజు మనం ఎవరికంటే గొప్పవాళ్ళమో తెలుసా? తోమా కంటే గొప్పవాళ్ళం. ఆయన చూసి నమ్మాడు. ఈరోజు మనం దేవుని చూడకుండా నమ్ముతున్నాం. చూడకుండా ఏం నమ్ముతున్నాం తెలుసా? నా దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, నా దేవుడు ఏదైనా ఇవ్వగలిగిన వాడు, నేను నా దేవుడిని అడిగితే నా దేవుడు చేయలేదంటూ ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు, నన్ను అనుమానించుకో, నన్ను ఎప్పుడు అనుమానించుకో. నువ్వు అనుమానించావు అంటే నీకేది జరగదు. నువ్వు అనుమానించలేదు అంటే నీకు అన్నీ జరుగుతాయి. అందుకనే దేవుడు అంటాడు, రాబోయే దినాలలో నేను మీ గురించి మంచినే ఆలోచిస్తున్నాను. నేను మీకు మేలు చేసే దేవుడినే తప్ప కీడు చేసే దేవుడిని కాదు. నన్ను నమ్ము అని దేవుడు ఎన్నిసార్లు రక్షించబడిన దగ్గర నుంచి ప్రతిసారి దేవుడు మనం చెప్తానన్నాడు. కానీ మనం నమ్మలేని వారమండి. ఇంకా మనం నమ్ముతాలేదు దేవుణ్ణి. ఎన్ని అనుమానాలు మన హృదయంలో ఉన్నాయో, ఎన్ని సందేహాలు మన హృదయంలో ఉన్నాయో, ఈ లోకంలో పరిస్థితులు చూసి ఎంత మనం భయపడిపోతున్నామో, ఎలా బ్రతుకుతాం, ఎలా జీవిస్తాం, మన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ రోజు రోజుకి ఇలా మనకి వ్యతిరేకం అయిపోతున్నాయి. ఇంక మనం బ్రతకగలమా? సరే, దేవుని బిడ్డలు అనేవారు ఎప్పుడూ కలవరపడరండి. అందుకని అంటాడు, దేవుని బిడ్డట ఎప్పుడూ కలవరపడ్డట, ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు కలవరపడ్డట. ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుడున్నాడు. అది నా దేవుడు నేను అడిగితే ఏం చేయలేడు. ఆయన నేను అడిగితే సమస్తము ఇవ్వగలిగిన వాడు. అది మనం దేవుడిని ఎలా నమ్మాలి అంటే పూర్తి నిండు మనసుతో, ఏమాత్రం కూడా అనుమానం అనేది రాకూడదు. మన జీవితంలో అనుమానం అనేది వచ్చిందంటే దేవుడు మనకి ఏమీ చేయడండి. అందుకన్నాడు, అవిశ్వాసము చేత వారికి దేవుడు ఏ అద్భుతాన్ని అక్కడ చేయలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నన్ను నమ్మితే నేను ఒక అద్భుతాన్ని మీ మధ్య చెయ్యాలనుకుంటున్నాను. నేను ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మోషేను పంపించి మోషేతో చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు దేవుడిని నమ్మలేకపోతున్నారు, మీరు దేవుడిని నమ్మలేదు. ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు, మీకు మీ మధ్యన దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు, మీ మధ్య అద్భుతాన్ని చేస్తాడు అట అన్నాడు ఆయన. సరే, చూపిస్తాను ఆ మాటను. నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆయన ఎలాంటి అద్భుతము ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. ఆయన క్షమించండి, 34వ అధ్యాయము 10వ వచనమండి. 34:10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధనను చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుటను చేసేదను. నీవు ఏ ప్రజల నడుమున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది అని అంటున్నాడు. మోషే, నేను ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాను. ఈ ప్రజలందరూ ఎదుటే నేనేదైతే చేయలేను అనుకుంటున్నారో, నేనేదైతే నా వల్ల కాదు అనుకుంటున్నారో నేను చేసి చూపిస్తాను. మన దేవుడు ఎవరో తెలుసా? అద్భుతాలు చేసే దేవుడండి. ఊహించని కార్యాలు చేసేవాడు ఆయన. నువ్వు అనుకుంటే జరిగే కార్యాలు కాదు, అనుకోకుండా చేసే కార్యాలైనా. ఇంత గొప్ప దేవుడిని నమ్ముకొని కూడా అసలు ఆ దేవుడి మీదే మనకు నమ్మకం లేదండి. ఇంతకీ మన విశ్వాసం అని పిలువబడుతున్నవి తప్ప నిజంగా దేవుడిని నమ్ముతున్నామా? మనలో ఎంత విశ్వాసం ఉంది? అందుకని అంటాడా, యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని చూస్తాడు. వారి విశ్వాసమును చూచి దేవుడట వారి విశ్వాసాన్ని చూస్తాడట. ఈరోజు నా విశ్వాసాన్ని దేవుడు కొలిస్తే ఎంత ఉంది? ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందా? ఉండవలసిన దానికంటే తక్కువ ఉందా? లేకపోతే ఉండవలసినంతైనా ఉందా? మనం ఎంత ఉన్నాం తెలుసా? ఉండవలసిన దానికంటే తక్కువ. ఎంత తక్కువ అంటే చాలా తక్కువ. విశ్వాసములో మనం ఎలాంటి వాళ్ళం అంటే దరిద్రులం అన్నమాట. విశ్వాసములో మనం ఎంత దరిద్రులం అంటే నిజంగా చాలా సిగ్గుపడాల. ఈరోజు మనం దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం. మనలో ఎంత విశ్వాసం ఉందో ఒకవేళ దేవుడు కొలిస్తే అసలు ఎంత పర్సంటేజ్ ఉందో దేవుడు చెప్తున్నాడు. నీలో అసలు విశ్వాసమే లేదు.
ఒకవేళ 1% 1% నీలో ఉంటే నేను అద్భుతాన్ని చేయబోదును. నీకు ఆవగింజంత విశ్వాసం కూడా నీకు లేదు. ఆ చిన్న విశ్వాసం ఉంటే నువ్వెంతో మహావృక్షం అయిపోతావు. నువ్వు ఆ చిన్న విశ్వాసం కూడా నీకు లేకపోతే దేవుడు ఇంకేం చేయగలడు చెప్పు? ఏ అద్భుతాన్ని చేస్తాడు దేవుడు? దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? ఆయన నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు అంటే నేను ఒక మాట చెప్తాను. ఒకప్పుడు దేవుని సేవకులు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు ఎన్నో అక్కర్లు కష్టాల్లో ఉండేవారట. వాళ్ళు దేవుణ్ణి అడిగేవారట. దేవుణ్ణి అడిగి, ప్రభువా మాకెవరున్నారు, నువ్వు తప్ప ఇంక మాకెవరు లేరు, నువ్వే మా అవసరతలు మా అక్కర్లు తీర్చాలా అని వాళ్ళు ప్రార్థన చేసుకొని, మరి మన మందిరంలో ప్రతి ఆదివారానికి ఒక్కరోజు మాత్రమే మరలా మనం కానుక పడతాం. ఇంకే రోజు కూడా ఆఫరింగ్ పట్టం, ఆదివారం తప్ప ఇంకే రోజు కూడా మనం ఎక్కడ కూడా ఎప్పుడు పట్టం కూడా. సరే, మళ్ళీ ఆ సేవకులు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ప్రజలు వేసిన కానుకల్ని వాళ్ళు లెక్క పెట్టే ముందు వాళ్ళ దేవుని ప్రార్థన చేసేవారు. ప్రభువా మాకు ఇన్ని అవసరతలో ఉన్నాం, ఇన్ని అక్కర్లో ఉన్నాం, నీ ప్రజలు తీసుకొచ్చారు ఈ ద్రవ్యాన్ని, దీన్ని ఆశీర్వదించు, మా సమస్యలన్నీ తీర్చడం కొరకే దాన్ని దీవించు, మా అక్కర్లన్నీ తీరాలి అంటే ఇంక నువ్వే చేయగలవు, నువ్వు దాన్ని ఆశీర్వదించు అని ప్రార్థన చేసేవారు. నిజంగా అలాగ వారు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థన చేసేవారో వారు అక్కర్లు తీర్చబడ్డానికే దేవుడు దాన్ని ఆశీర్వదించేవాడు. మీ అందరికీ తెలుసు కదా, 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి ఆహారాన్ని యేసుప్రభువారు వడ్డించాడు అంటే, పెట్టమన్నాడు అంటే ఎలాగా? 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన వడ్డించమన్నాడు. అయితే నమ్మకం చెప్పాడు, మన దేవుడు దీన్ని రెట్టింపు చేస్తాడు, మీరు వెళ్ళి పెట్టండి అంతే అన్నాడు ఆయన. నిజంగా దైవజనులు వాళ్ళు అలాగ తమ సమస్యలను దేవుడితో చెప్పుకునేటప్పుడు దేవుని ప్రజలు ఇచ్చింది తక్కువైనా దేవుడు దాన్ని ఆశీర్వదించేవాడంతే. వాళ్ళ అక్కర్లు వారి సమస్యలు తీరిపోయి అంతే. కారణం ఏంటో తెలుసా? అది దేవుడు సాయం చేశాడు అంటే ఎంత చేస్తాడో తెలుసా? నీ అక్కర్లకు మించి చేస్తాడు ఆయన. నీ అక్కర్లకు సరిపడినంతే కాదు, దానికి మించి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ రోజైనా దేవుని నమ్ముదాం, ఒక విశ్వాసగా బ్రతుకుదాం, అవిశ్వాసగా బ్రతకొద్దు. నమ్మకుండా దేవుని నమ్మకపోవడం అనేది నీ హృదయంలో ఉండకూడదు. అవిశ్వాసం అనేది నీ హృదయంలో ఉండకూడదు. జరుగుతుందా జరగదా, ఇస్తాడా ఇవ్వడా, ఇలా లోక సంబంధించిన మనుషుల వలె మనం జీవించొద్దు. ఒక విశ్వాసగా బ్రతుకు. అన్ని పరిస్థితుల్లో దేవుడు నాకున్నాడు అని నమ్మగలిగితే నీకు అన్నీ మేలే జరుగుతుందండి. నువ్వు నమ్మిన దేవుడు యేసుప్రభువారు ఎంత గొప్ప దేవుడు ఆయన ఎవరికి ఏం చేయలేడని, ఏది ఇవ్వలేడని మన అపనమ్మకం కాకపోతే. కాబట్టి ఈ రోజైనా మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నిజమే ఎన్నో సంవత్సరాలుగా నిన్ను నమ్ముకున్నాను, కానీ ఒక విశ్వాసగా బ్రతుకుతున్నానా, ఒక అవిశ్వాసగా బ్రతుకుతున్నానా, నిన్ను నమ్మగలుగుతున్నానా? ఎందుకు నాలో ఆ అద్భుతమైన కార్యములు లేక ఆశ్చర్యమైన కార్యములు నువ్వు చేయలేదు అంటే అది నా అవిశ్వాసము. ఎన్నోసార్లు నేను నమ్మలేకపోతున్నాను. లోకాన్ని చూస్తున్నాను, పరిస్థితులు చూస్తున్నాను, సమస్యలు చూస్తున్నాను, ఇవన్నీ నా కళ్ళెదురు కనపడుతున్నప్పుడు, అవి నా మీద దాడి చేసినప్పుడు నేను ఎంతో కృంగిపోతున్నాను. నన్ను క్షమించు. ఒక విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఎన్ని సమస్యలు నా మీదకి వచ్చినా, ఎన్ని వైపుల నుంచి నా మీదకి శత్రువు దాడి చేసినా, నా నమ్మకానికి ఆధారం నువ్వు ఉండగా నన్ను ఎవరేం చేయగలరు? నువ్వు ఉండగా నన్ను ఏది చేయగలదు? అర్థమైందా? దేవుని యొక్క బిడ్డగా ఎన్ని సమస్యలను చుట్టుముట్టినా దేవుడు నిన్ను కాపాడగలిగినవాడు, నిన్ను విడిపించగలిగినవాడు. అందుకనే ఎప్పుడూ దేవుణ్ణి అనుమానించుకో, విశ్వాసంతో ఉండు. ఒక విశ్వాసగానే నువ్వు బ్రతకగలిగితే నీ విశ్వాసము ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. అదే కదా భక్సింగ్ గారి గురించి చెప్పేదంటే, ఆయన విశ్వాస వీరుడు. విశ్వాస వీరులు భూమి మీద చాలామంది ఉన్నారు. వాళ్ళు విశ్వాసము చేతే జయించారు, ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. ఉండి చేయడం కాదు, లేకుండా చేశారు వాళ్ళు. ఈరోజు దేవుడు అన్నాడు,
ఎంతోమంది సాక్షి సమూహాన్ని మేఘం వలె మన ముందు పెట్టాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. మనకెందుకు చేయడు దేవుడు? మనకెందుకు చేయడు దేవుడు? దేవుడు చేస్తాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు అవిశ్వాసువు కాకుండా విశ్వాసుగా బ్రతుకు. తొమ్మతో చెప్పినట్లుగానే దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నీ అవిశ్వాసాన్ని తీసివేసి నన్ను నమ్ము. ఒక విశ్వాసగా నువ్వు బ్రతుకు. ఒక విశ్వాసగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేస్తే నీకు నేను అన్నీ ఇస్తాను. నీకు అన్నీ ఇస్తాను. నువ్వు అవిశ్వాసము కాకుండా అవిశ్వాసగా బ్రతికితే నా ద్వారా నీకేమీ జరగదు. నీకేమీ జరగదు. అందుకనే ఈరోజు మన స్థితిని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనం ఏ రకాలుగా ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ పరిస్థితులు గుండా ఉన్నాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభా, నన్ను క్షమించు. నాలో కూడా అనేకసార్లు అవిశ్వాసం అనేది నన్ను వెంటాడుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాలను నమ్ముకొని ఎంత బలంగా నీలో విశ్వాసగా బ్రతకాలి, కానీ నా విశ్వాసము చూస్తే ఎంత తక్కువ. ఎన్నోసార్లు ఇంకా నాలో భయాలు, ఎన్నో సమస్యలు, వీటిలో చూసినప్పుడల్లా నేను భయపడుతున్నాను. నా బ్రతికి ఏమైపోద్దు, నా కుటుంబం ఏమైపోద్దు, లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారో, లేకపోతే నేనేమైపోతానో, ఇవన్నిటికీ నా విశ్వాసమే దానికి కారణం. నన్ను క్షమించు ప్రభా. నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నన్ను ఏం చేయగలుగుతుంది? సరే, అందుకని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు అంటాడు, ఏదియు మీకు ఎంత మాత్రంను కూడా హాని చేయదు. ఈ లోకంలో ఏది మనల్ని ఏమీ చేయలేదండి. భయపడకు. నువ్వు ఎప్పుడు కూడా భయపడకు. ఏది మనల్ని ఏమీ చేయలేదు. అవి భయపెట్టగలవే తప్ప అంతకంటే మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ప్రభు దగ్గర మనంగా కొద్ది క్షణాలు పరీక్షించుకొని సరిచేసుకొని, ప్రభా, నా విశ్వాసాన్ని తీసివేయి. ఒక విశ్వాసగా జీవించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ఎన్ని పరిస్థితులు నా మీదకి వచ్చినా నా విశ్వాసం కదిలించబడుకున్నట్లుగా స్థిరమైన విశ్వాసాన్ని నాకు అనుగ్రహించు. అంతేకాదు, నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు తండ్రి. నేనేమైతే నిన్ను అడుగుతున్నానో అడుగుతున్న వాటిని నువ్వు పొంది ఉన్నామనే నమ్మకం నాకు అనుగ్రహించు అని మనంగా ప్రభు దగ్గర ఒప్పుకొని కొద్ది క్షణాలు ప్రభు యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేద్దామండి. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు నేను యేసు ప్రభువారిని అంగీకరించాం కాబట్టి కొద్ది సమయం దేవుని వాక్యం చేత ప్రేరేపించబడ్డాం. ఏదైతే మన బలహీనతలు ఉన్నాయో వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని సరిచేసుకొని దేవునికి అనుకూలంగా మనం ప్రార్థన చేద్దామండి. రాత్రికాల సమయంలో మరి ప్రతి సంఘ ప్రార్థనలో కూడా మేము చెప్తున్నాం, చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, అలాగే రక్షణ లేని వారి కొరకు, విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు, దేవుని సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు, ప్రపంచ దేశాల్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులైన వారి కొరకు, మరి మన దేశంలో ప్రపంచ దేశాల్లో రక్షించబడిన దేవుని ప్రజలను, రక్షణ లేని అన్యజనులైన వారు, నామకార్థులైన వారు ఎవరైతే బాధిస్తున్నారో, అలాగే మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారిని కూడా వారి కఠిన హృదయాన్ని దేవుడు తీసివేసి వారికి మాంసపు హృదయాన్ని అనుగ్రహించి వారు దేవుని యొక్క బిడ్డలుగా, వారు దేవుని నమ్ముకునేట్లుగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వారి చేతిలో బాధించబడుతున్న ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదిను, స్వస్థతను, వారికి కావాల్సిన అన్నవస్త్రం దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి హైదరాబాద్కి హెబ్రోను కొరకు జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎఫ్సిఎస్ పీటర్ గారు అనారోగ్యంతో ఉంటున్నారు. మరి వృద్ధాప్యంలో దేవుడు స్వస్థపరిచారు. ఇంకనో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే థియోడర్ గారి యొక్క ఆరోగ్యం కొరకు, అలాగే ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ఈస్ట్ గోదావరిలో ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, అలాగే ఏలేశ్వరము, రాజవోమంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు, నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే అనారోగ్యంతో అక్కర్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే కాకినాడలో సువన్రావు గారు, సలోమి గారు, కృపారావు తన కుమారుడిని, శ్రీహరిని, ఇంకా ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో మరి లాజర్ గారిని, విక్టర్ పాలు బ్రదర్ని కూడా దేవుడు స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి తిరిగి మరి ఆదివారం పరిచర్య కొరకు దైవజనులు ఇక్కడ కొండపల్లి నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలా ప్రార్థన చేయండి. ఆ తర్వాత మరి హాస్పిటల్ ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేయండి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ హాస్పిటల్ ఉంటున్న రోగుల్ని దేవుడు స్వస్థపరిచి వారి ఆర్థిక పరిస్థితులు తీర్చి వారు నిజమైన దేవుడిగా తెలుసుకునేట్టుగా వారి నేత్రాలు కూడా దేవుడు తెరిచేసి ప్రార్థన చేయండి. అలాగే
మన కుటుంబంగాను వ్యక్తిగతంగా మనకున్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మందిరం చుట్టూ ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని ఏర్పాట్లు ఉన్న వారిని దేవుడు రక్షించేలాగా. ఆ రీతిగా కొద్ది సమయం మరి ఇలాగ మనం ప్రార్థనలో గడుపుదామండి. మీ వ్యక్తిగతంగా మీ కుటుంబం ఉన్న సమస్యల కొరకు కూడా ప్రార్థించండి. కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి.